రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్యారంటీ కార్డులకు సంబంధించి ప్రజల నుంచి మంచి స్పందన ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఎంతమంది అప్లై చేసుకున్నారు, వారికి ఎట్లా భరోసా ఇవ్వబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఈ ఆధార్కు అనుసంధానం చేస్తూ రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కావచ్చు, అనుసంధానం విషయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ మేడం ఉన్నారు. వారిని అడిగి తెలుసాం. మేడం చెప్పండి, ఈ యొక్క ఆధార్కు సంబంధించి అంటే రేషన్ కార్డు కావచ్చు, దీనికి సంబంధించి గ్యారంటీ కార్డులకు ఏమేమి ప్రూఫ్స్ ఉండాలి వీళ్ళకి? ప్రజాపాలన క్యాంప్లు 6th జనవరి వరకు నడింది. అక్కడ అందరికీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అప్లికేషన్ ఫామ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ అప్లికేషన్ ఫామ్ తప్ప ఎక్కడ ఎనీ డాక్యుమెంట్ కంపల్సరీ మేము అడగలేము. ఎవరైనా వాలంటరీగా రేషన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇచ్చారు, వాళ్ళతో తీసుకున్నాము, కానీ అది కంపల్సరీ ఇవ్వాలి అట్లా లేదు. ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద క్యాంప్స్ మేము ఆల్ అప్లికేషన్స్ తీసుకొని ఒక వెబ్సైట్లో డేటా ఎంట్రీ చేస్తున్నాము. ఆ డేటా ఎంట్రీ చేసినప్పుడు కూడా there are only 4 to 5 fields that are mandatory, which is name of the applicant, application number, his house number, ward number in case he is a resident of municipality, mobile number, Aadhaar number. సో ఇదే మాత్రమే కంపల్సరీ అండ్ మ్యాండటరీ ఫీల్డ్స్ ఉన్నాయి. అది తప్ప ఈవెన్ రేషన్ కార్డ్ లేకుంటే అప్పుడు కూడా అప్లికేషన్స్ ఆర్ గెటింగ్ యాక్సెప్టెడ్. ఆ తర్వాత ఈ అప్లికేషన్లకు ఏం గైడ్ లైన్ ప్రకారం ఎగ్జిక్యూట్ చేయాలి, అదికి గైడ్ లైన్స్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రకారమే అప్పుడే మేము ఎగ్జిక్యూట్ చేయగలుగుతాము. ఓకే, అదే కాకుండా మేడం, అంటే ఇప్పుడు మీరు అప్లై చేసుకున్న వారికి అంటే కంపల్సరీ ఆధార్ లింక్ చేసుకుంటూ రేషన్ కార్డు అని చెప్పి ప్రలోభాలకు పెడుతున్నట్టు బయట సమాచారాన్ని సైబర్ నేరగాళ్ళు ఓటీపీ చెప్పమని చెప్పి ప్రలోభాలకు గురి చేస్తారు ప్రజలకు. జిల్లా ప్రజలకు మీరు ఏం చెప్తారు మేడం? ఇదికి డేటా ఎంట్రీ ప్రాసెస్ చాలా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ప్రతి డిస్ట్రిక్ట్ కలెక్టర్కి లాగిన్ ఇవ్వడం జరిగింది. అండ్ అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి మేము ఇప్పుడు దాదాపు 500 కంప్యూటర్ ఆపరేటర్స్కి ఎంగేజ్ చేసి entire data entry is going on in supervision of MPDOs and Tehsildars at their offices only. Every time there is a data entry going on, OTP only comes to the operator and not to anybody else. After the data entry is completed, ప్రతి ఒక్క అప్లికేషన్కి ఒక అప్లికేషన్ రెఫరెన్స్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ రెఫరెన్స్ నెంబర్ మాత్రమే ఆ అప్లికెంట్కి మొబైల్ నెంబర్కి ఒక SMS ఫామ్లో వస్తుంది దట్ దిస్ ఈజ్ యువర్ reference number of application. So that reference number is to track the status of application in future, but applicant is not getting any kind of OTP. అంటే ఇప్పుడు అంటే సైబర్ నేరాలకు సంబంధించి ఇదే చూసుకున్నట్టయితే ఏంటంటే ఓటీపీ రావడం వల్ల గతంలో కూడా సైబర్ నేరగాళ్ళు ఓటీపీ ద్వారా ఓటీపీ చెప్పడం వల్ల వాళ్ళ బ్యాంక్ సంబంధించిన ఖాతాల్లో ఉన్నటువంటి అమౌంట్ కూడా వెళ్ళిపోతుందని చెప్పి ఒక అపోహ ఉంది. ఆ విషయంలో మీరు ఏం చెప్తారు మేడం ప్రజలకు? అట్లాంటి ఏం కంప్లైంట్స్ ఆర్ ఇష్యూస్ మా దృష్టికి ఇప్పటి వరకు రాలేదు. అట్లాంటి ఎనీ పాసిబిలిటీ కూడా లేదు. ఇప్పుడు డేటా ఎంట్రీ మాత్రమే జరుగుతుంది. అది కూడా చాలా ట్రాన్స్పరెంట్ మేనర్లో జరిగింది. అండ్ దేర్ ఈజ్ నో ఇంటరాక్షన్ ఆఫ్ అండ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ any kind of bank accounts or applicants for now. It is only digitizing whatever they have given in the form of paper and nothing else. అంటే జిల్లా వ్యాప్తంగా ఎంతవరకు అప్లికేషన్ చేసుకున్నారని చెప్పొచ్చు మేడం? మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు దాదాపు 3,21,000 అప్లికేషన్స్ హ్యావ్ బిన్ రిసీవ్డ్ టిల్ 6th of January. అందులో డేటా ఎంట్రీ ఇప్పుడు డైలీ నడుస్తుంది. దాదాపు 1 lakh పైన అప్లికేషన్ ఫామ్స్ హ్యావ్ బిన్ డిజిటైజ్డ్ ఇన్ టు ద వెబ్సైట్ నౌ. ఏం చెప్తారు మేడం జిల్లా ప్రజలకు? ఎందుకంటే అప్లై చేసుకున్న వారు అందరూ కూడా గ్యారంటీ కార్డులకు సంబంధించి మాకు ఎప్పుడు వస్తాయని చెప్పి వారు తొందరలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఈ సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా మీరు ప్రభుత్వం తరపు నుంచి చూస్తారు? సో మన అడ్మినిస్ట్రేషన్ సైడ్ నుంచి వీఆర్ వెల్ ప్రిపేర్డ్ టు రిసీవ్ అండ్ ఆల్సో డిజిటైజ్ ద అప్లికేషన్స్ అండ్ యాజ్ అండ్ వెన్ వీ రిసీవ్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద గవర్నమెంట్ we will execute this scheme. So all ప్రజలు అందరం ఇప్పుడు వాళ్ళకి అప్లికేషన్ సేఫ్గానే ఉంది. దే షుడ్ ఆల్ బీ పేషెంట్ అంటిల్ ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కమ్యూనికేటెడ్. థ్యాంక్ యూ. ప్రభుత్వ అధికారుల సూచనలు సలహాలను పాటించుకుంటూ ముందుకెళ్ళాలి ప్రజలు. ఎవరు సైబర్ నేరాలకు ఎటువంటి అంటే ఓటీపీలు చెప్పి ఇబ్బందులకు గురి కావద్దు. ప్రభుత్వం నుంచి వచ్చే కాల్స్ని రిసీవ్ చేసుకొని ముందుకెళ్ళాలని చెప్పి జాయింట్ కలెక్టర్ గరిమా అగర్వాల్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.